ఆర్టీజీఎస్ పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం. ప్రభుత్వ శాఖలన్నీ అందిస్తున్న అన్ని సేవలు డిసెంబర్ నాటికల్లా ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోనికి అన్ని సేవలు తీసుకొస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనే ఉండదన్నారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 1035 సేవలు అందిస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 లక్షల మంది 1,78,00,000 సేవలు పొందారన్నారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ ఫేజ్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలియజేశారు అధికారులు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ జులై నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలను ఇచ్చారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఏపీలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాటి వినియోగం, పర్యవేక్షణ జరుగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీనివలన రాష్ట్రంలో నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడంతో పాటు మిస్సింగ్ కేసుల ట్రేసింగ్ వంటి కేసులు వేగంగా కొలికి వస్తున్నాయి. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డేటాను కూడా ఇంటిగ్రేట్ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు సీఎం. సీసీ కెమెరాలతో పాటు శాటిలైట్ డేటాను వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. శాటిలైట్ సమాచారాన్ని ఆర్టీజీఎస్కు అనుసంధానించి వేగంగా చర్యలు చేపట్టాలని, డీజిల్, పెట్రోల్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలతో మళ్లీ సాధారణమైన స్థితికి వచ్చిందని, సమస్య ఉత్పన్నం కాకముందే రియల్ టైంలో స్పందించేలా చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.